ఊరెళ్తే రావచ్చు, స్కూల్కి వెళ్తే రావచ్చు, కాలేజీకి వెళ్తే రావచ్చు, అలిగి అత్తగారింటికి వెళ్తే రావచ్చు. కానీ మరణిస్తే ఇక తిరిగి రాలేము. మరణిస్తే అయిన వాళ్ళను, అనుకున్న వాళ్ళను, మనం ఎవరి మీద అయితే ప్రేమ పెంచుకున్నామో వాళ్ళందరినీ విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవాలి. అయితే మరణం పలకరించకముందే, మనం అనుకున్న వారికి దూరం కాకముందే అందరితో ప్రేమ, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగుస్తామో తెలియదు. అయితే బ్రతికుండగానే నలుగురితో మంచి అనిపించుకునే ప్రయత్నం చేద్దాం. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోవడం వల్ల మన జీవితంలో మనం సాధించేది ఏమీ లేదు మిత్రమా, చెడ్డ పేరు తప్ప. బైబిల్ సెలవిస్తుంది, వెండి బంగారములను సంపాదించడం కంటే ఒక మంచి పేరు సంపాదించమని. అయితే ఈరోజు నువ్వేం సంపాదించావు? ఇప్పటివరకు మంచి పేరు సంపాదించావా? అయిన వారిని బాధ పెడుతూ, అనుకున్న వాళ్ళను, అనుకున్న వాళ్ళను వేదన పాలు చేస్తూ, కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఏం సాధించావు? ఒకసారి ఆలోచించు. నీ భార్య, నీ భర్త, నీ కడుపున పుట్టిన బిడ్డలు, అయిన వారు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మనం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు అనుకోవాలి, పలానా ఆయన చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు, పలానా ఆమె ఇదిగో ఆమెతో కాసేపు మాట్లాడితే చాలు మా జీవితాలలో చాలా సంతోషం వస్తుందని, ఓదార్పు వస్తుందని, నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగిన బ్రతుకు మనం బ్రతకాలండి. బైబిల్ సెలవిస్తుంది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వెండిని, బంగారాన్ని, ఈ లోకంలో ఉన్న ఆస్తులను సంపాదించుకోవడానికి అయిన వారిని దూరం చేసుకొని ఈ లోకంలో స్వార్థపరమైన జీవితం కలిగి జీవించడం కాదు, కానీ బ్రతికినంతకాలం దేవునికి మహిమకరంగాను, ఇతరులకు ప్రేమను పంచేవారిగాను, దేవుడిని చూసి మురిసిపోయేలాగా బ్రతికితే ఆ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోయిన తర్వాత కూడా 10 కాలాలు ప్రజల్లో బ్రతుకుంటాం. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ వాక్యానికి లోబడి, వాక్యానికి తలొగ్గి కనుక నువ్వు జీవించగలిగితే, ఇదిగో ఇక్కడ మరణించిన తర్వాత కూడా నిత్యము జీవించే స్థలములో, పరలోకంలో, నెమ్మది కలిగిన స్థలంలో సంతోషంగా ఉంటావు. ఆలోచించు మిత్రమా.